మన దృష్టికి విలువైంది ఏది అని మనం ముందుగా ఆలోచించుకుంటే, కానీ అర్థమైన పౌలు గారు అంటున్నాడు, చావైతే లాభం అంటున్నాడు. దేవుడు ఏది దాచుకోకుండా రాయించిన గ్రంథం తెలుసుకున్నవాడే క్రైస్తవుడు. మరణం గురించి చెప్పాడా లేదా? మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు కారా? ఏమండి, ఆవిరి వంటి బతుకు ఆశలు ఎందుకండి? అంటే ఈ మరణంలో ఎన్ని గద్దింపులు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లలందరికీ క్రీస్తు పేర శుభములు, వందనాలు. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన సంగతి మనం ఆలోచన చేద్దాం. భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి మొట్టమొదట దేవుణ్ణి తెలుసుకోవాలి. 2, మన బ్రతుకెందుకో తెలుసుకోవాలి. ఈ 2 తెలుసుకోని వాళ్ళు నిజంగా అమాయకులు, దేవుని సంకల్పం ఎరుగని వారని వారి పట్ల మనం జాలిపడాలి. మనకి దేవుడు ఎవరో తెలుసు, ఈరోజు సమాజానికి దేవుడు ఎవరో తెలియదు, క్రైస్తవులకు కూడా తెలియదు. అది బాధాకరమైన విషయం. మరి దేవుణ్ణి, అక్షయుడగు దేవుని మహిమను కనపరచకుండా దుష్టుడు ఏం చేశాడంటే, క్షయమైపోయే మనుషుల్ని, చతుష్పాద జంతువుల్ని ఈరోజు పూజించేటట్టుగా చేశాడు. ప్రజలందరూ కూడా మరి దేవునికి ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు ఎద్దు రూపం ఇస్తే, ఈరోజు మన క్రైస్తవులు మనిషి రూపాన్ని ఇచ్చారు. అది బాధపడాల్సిన విషయం. కనుక దేనితో పోల్చొద్దు అన్న దేవుని మాటను, ఆజ్ఞను ధిక్కరిస్తూ ఎవరిష్టానుసారంగా వాళ్ళు బతుకుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన పిల్లలను నిలబెట్టుకొని అపోస్తుల బోధ, సావాసం, రొట్టె విరుచుట, ఇంకా ప్రార్థన యందు ఎడతెగగా ఉండాలని అపోస్తులు చేసినటువంటి బోధలు ఎవరైతే చేస్తారో వారిని దేవుడు వాడుకుంటున్నాడు. ఈరోజు మనం మరి దేవుడు ఎవరో మనకు తెలుసు కాబట్టి ప్రాముఖ్యమైన అంశం, దేవుని దృష్టికి విలువైనది ఏది? చాలా ఆలోచించాల్సినటువంటి పాఠం. మన దృష్టికి విలువైంది ఏది అని మనం ముందుగా ఆలోచించుకుంటే, నెక్స్ట్ తరాలకే అవసరం అనుకొని పిల్లల గురించి ఎక్కువ ఆలోచించే తల్లిదండ్రులు ఎక్కువ ఉంటారు. నా పిల్లలు నాలా కష్టపడకూడదని. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, కష్టపడాలి. ప్రతి మనిషి భూమి మీదకి వచ్చినోడు కష్టపడాలి, పని చేయాలి. ఏమండి, మొదటి మానవుడు ఆదాము, ఆయన ఏమైనా ఖాళీగా ఉంచాడా? ఏదేనులో తోట వేశాడంట. తోట అంటే ఒక తోట కాదు, తోట అంటే జామ తోట అంటే ఒక జామకాయలే ఉంటాయి. కానీ ఫలవృక్షములు కలిగినవన్నీ వేశాడు. అందులో తన కుమారుని పెట్టి పని చేయని ఆయన అన్నాడు. నీళ్ళు పెట్టుకోవటం. ఎప్పుడైతే పని మానుకుంటామో ఈ శరీరం పాడైపోద్దండి. అందుకే డాక్టర్ దగ్గరికి ఏదైనా అనారోగ్యం వచ్చి వెళ్తేనే, ఏం చేస్తుంటావమ్మా అంట. ఏం చేయనండి, తిని ఇంట్లో ఉండటమే అని అంటారు. తినటం, అది అరగతోలికే సీరియల్ ముందు కూర్చోటం. ఇలా ఎన్ని సీరియల్స్ అయితే ఉంటాయో అవన్నీ పూర్తి చేస్తారండి. ఈ సీరియల్ వచ్చాక రోగాలు కూడా బాగా ఎక్కువయ్యాయి, పని చేయట్లేదు. మొన్న ఒకళ్ళు హాస్పిటల్కి వెళ్తే, అమ్మా ఫిజియోథెరపీ అంటే ఒక బాల్ చేతికిచ్చి ఇలా ఇలా పిండుకోమ్మా అంటున్నారు. దేనికి? మొన్నటిదాకా బట్టలు ఉతికేటప్పుడు ఏం చేసావు? ఇట్లా మొన్నటిదాకా బట్టలు ఉతికే ఇప్పుడు మానుకున్నావు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఓ బాల్ను పట్టుకొని తటు ఇటు నడువమ్మా అంటున్నారు. అదే పని చేసుకుంటే, ఈ రోజుల్లోనండి మన కాలంలో పిల్లల్ని సాదటానికి ఆయాలను పెడుతున్నారు. వాళ్ళని చిన్న పిల్లలుగా ఉన్నారు, క్లీన్ చేయడానికి డైపర్లు వాడుతున్నారు. కానీ మన తల్లిదండ్రులు డైపర్లు వాడిన వాళ్ళు కాదు. వాళ్ళు ప్రేమగా తన చేతులతో చేసుకుంటే మనం ఈ స్థాయికి వచ్చాం. కనుక ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే, విలువైంది ఏది అని అంటే బంగారం అనుకుంటున్నారు, వజ్రాలు అనుకుంటున్నారు, వెండి అనుకుంటున్నారు, స్థలాలు పొలాలు అనుకుంటున్నామే తప్ప అసలు ఇది నా ఆలోచన, దేవుడి దృష్టికి విలువైంది ఏంటి అన్న ఆలోచన లేదు. మీరు చూడండి, ఒక పెన్ను ₹1,00,00,000 అట. ఎందుకు ఆ పెన్ను ₹1,00,00,000 అని ఆలోచిస్తే అందులో ఒక చిన్ని వజ్రం ఉంది. ఇప్పుడు ఆ పెన్నుకి అంత విలువ ఎందుకు వచ్చిందంటే, ఆ పెన్నులో ఏముంది? వజ్రం ఉంది. ఒక గౌను 10 కోట్లు అట. గౌను 10 కోట్ల అని మనం ఆలోచిస్తే అది బంగారపు జరీతో నేయబడింది. ఆ గౌన్లో ఏముందంటే బంగారం ఉంది.
కనుక మనుషులందరూ ఇవి విలువైనవి అనుకుంటున్నారు. మరి దేవుడు ఏది విలువైంది అంటున్నాడో ఒక్కసారి మనం బైబిల్లోకి వెళ్ళి చూస్తే 116 కీర్తన 15 వచనం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అంటున్నాడు. ఆయన దృష్టికి ఏది విలువైందంట? మరణము విలువైనది అంటున్నాడు. ఏమంటే అందరి మరణాలు విలువైనయా? ఆలోచించండి. బోల్డ్ మంది చనిపోతున్నారు కదా. ప్రభుత్వ అంచనాలు ఏంటో తెలుసా? 1 సెకండుకు ఒకడు చచ్చిపోతున్నాడు. మరి పుట్టేవాళ్ళు ఎక్కువ, చనిపోయే వాళ్ళు ఎక్కువ? పుట్టేవాళ్ళే ఎక్కువ. కనుక సెకండుకు ఒకడు చనిపోతున్నాడు. ఇందులో ఉన్న వాళ్ళందరి మరణాలు దేవుని దృష్టికి విలువైనయా? కాదు అంటున్నాడు. ఆయన దృష్టికి భక్తుల మరణం విలువైనది. ఎందుకు భక్తుల మరణం విలువైంది? ఇలా ఆలోచించాలి మనం. ఏమంటే అన్ని మరణాలు నాకు విలువైనవి కాదు అంటున్నాడు. భక్తుల మరణం విలువైంది అంటే ఆ భక్తుల మరణాల్లో విలువైనవి ఏదో ఉండాలి. అధిక వాళ్ళకి విలువ వచ్చింది. ఒక పెన్ను ₹1,00,00,000 అనంటే ఆ పెన్నులో ఏముంది? వజ్రం ఉంది. ఆ వజ్రం విలువైంది కనుక ఆ పెన్నుకి విలువ వచ్చింది. ఒక బంగారపు జారితో చేయబడిన గౌను, ఆ గౌనుకి విలువ ఎందుకు వచ్చిందంటే బంగారం ఉంది కనుక. ఇది మనం ఆలోచిస్తే భక్తుల మరణం ఎందుకు విలువైంది అని అంటే వారి జీవితాల్లో విలువైనవి ఏదో ఖచ్చితంగా ఉండాలి. అంటే మన ఆలోచనకి దేవుడి ఆలోచనకి చూడండి ఎంత తేడా ఉందో. మీ తలంపులకు నా తలంపులు ఆకాశముకి భూమికి ఉన్న వ్యత్యాసము ఉంది. కనుక ఇది మనం ఆలోచిస్తే భక్తుల మరణం విలువైంది అని అంటున్నాడు. మరణం అనగానే ప్రతి మనిషి భయపడతాడా లేదా? కనుక భార్యకి భయపడే వాళ్ళు ఉంటారు, భర్తకు భయపడే స్త్రీలు ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు పాముకో తేలుకో చివరికి కప్పొచ్చి మీద పడ్డా భయపడే వాళ్ళు ఉంటారు. అందరూ భయపడేది దేనికో తెలుసా? మరణానికి భయపడతారు. మరణ భయం. కప్పుక్కుని ఏదన్నా గుండె కాడ నొప్పి వచ్చింది అనుకోండి, ఏమంటే అన్ని నొప్పులు హార్ట్ అటాక్కి సంబంధించినవి కాదు. ఆయన వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తారు. అయ్యా నీకు ఇలా నొప్పి వచ్చింది, హార్ట్ ఆపరేషన్ చేయాలి, చనిపోతాం అనండి. సగం గట్టి నీళ్ళు గుర్తొస్తుంది. పిల్లలకి వెళ్ళి చూస్తాడు, పిల్లల పెళ్ళి చూస్తానా లేదా అనుకుంటాడు, భయపడిపోతుంటాడు. అంటే అందరూ భయపడేది దేనికంటే మరణం. కానీ మనిషి ఏమో మరణానికి భయపడుతున్నాడు, దేవుడేమో క్రీస్తు యేసునందు మృతులు ధన్యులు అంటున్నాడు. అంటే మరణం అంటే ఏంటో మనం అర్థం చేసుకోకపోవటం వలన మరణానికి భయపడుతున్నాం. కానీ అర్థమైన పౌలు గారు అంటున్నాడు చావైతే లాభం అంటున్నాడు. ఈ మాట మనం అనగనగాలి అంటే మన జీవితం భక్తి జీవితం అయి ఉండాలి. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి. మనకి ఎన్నున్నా, మనం ఎంత భక్తి కలిగి ఉన్నా, ఎంత మందిరాలకు వచ్చినా, ఎంత ఇచ్చినా, ఏమంటే దేవుడు అంటే భయభక్తులు లేకపోతే నీకు ఉన్నవన్నీ సున్నా. దేవుడు అంటే భయము భక్తి ఉండాలి. తన సొంత కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనకు నేర్పింది ఏందో తెలుసా? మీరు నన్ను చూడండి. యెహోవా యందు భయభక్తులు అంటే యేసు ప్రభువే దేవుడు అంటే భయపడుతున్నాడు. భయం ఉండటం వల్ల భక్తి వచ్చింది. భక్తి భయంతో కూడింది. నీకు భయం లేదనుకోండి భక్తి ఉండదు. కాబట్టి మీరు ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు ఈ టైంకి వెళ్తారండి. మరి దేవాలయం అనగానంటే మీకు భయం కలగాలి కదండి. ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే పర్వాలేదులే 1 గంట లేటుకి వెళ్దాం అనుకుంటారా? మరి దేవుడు ఆయనకంటే అందరికంటే గొప్పవాడు కదా. భీకరుడు, భయంకరుడు, సైన్యాలకు అధిపతి, సర్వశక్తిమంతుడు. ఆయన అంటే భయం ఉండాలి కదా మనకే. సాక్షాత్తు యేసుక్రీస్తు నా తండ్రి భీకరుడు, భయంకరుడు, దహించు అగ్ని అని చూసిన ఆయన భయపడుతున్నాడు కదా. మరి మనకేదండి భయం? ఒక వాక్యం విన్నవనగానే భయము. దేవుడంటే భక్తి రావాలి. పోయినసారి చెప్పా, మీకు గుర్తుందో లేదో, అమ్రాము యొకోబేదేములు చరిత్రలో మిగిలిపోయారండి. రాబో తరతరాలకు వాళ్ళ జీవితాలను చూపిస్తున్నాడండి దేవుడు. తన గురించి కూడా తన భక్తుల గురించే ఎక్కువ ఎందుకు రాయించాడో తెలుసా? ఒరే నా పిల్లలు చూడండి రా, ఈ పాప లోకంలో ఉంటూ కూడా పాపం అంటకుండా పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఎలా బ్రతుకుతున్నారో చూడండి రా అని దేవుడు రాయించాడు. వాళ్ళ గురించే ఎక్కువ ఉంటుంది, భక్తుల గురించే. దేవుడి గురించి చాలా తక్కువ ఉంటుంది. ఎవరినైనా ఏమండి మీ అడ్రస్ ఏంటండి, మీరు ఎక్కడండి ఏంటంటే నేను కలెక్టర్ గారిని, ఇదిగో పలానా ఏరియాకి వచ్చి పలానా కలెక్టర్ గారు ఎవరంటే మీరు ఎవరైనా చెబుతారు అని అంటారు.
కానీ దేవుణ్ణి అడిగి చూడండి, ఎవరవయ్యా నువ్వు అని అంటే, నేను సర్వశక్తిమంతుని, సృష్టిని చేసిన వాడిని, మనుషులను కన్నవాడిని, నేను ఉన్నవాడను అని చెప్పుకున్నా. ఏది చెప్పినా రైటే కదా దేవుడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను ఎవరంటే, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ఏంటండి, ఒక మనిషిని అడ్రస్ చేసుకొని మాట్లాడుతున్నాడు. కృప తరతరాలకు వచ్చింది అని అంటే, మన కుటుంబంలో మన పిల్లలు ఎలా ఉండాలి? సమాజంలోకి వెళ్తున్నారు కదా. ఒక అమ్మాయి వివాహం చేసుకొని వచ్చింది, తండ్రి మాట వినకుండా రాత్రికి రాత్రే పెట్టె చదువుకొని వెళ్ళిపోయింది. నువ్వు పెట్టెను బ్యాగ్ చదువుకొని తల్లిదండ్రులకు చెప్పకుండా ఒకరితో వెళ్ళిపోతున్నావు అంటే నీ పరువును తీసుకెళ్తున్నావు, మీ నాన్న పరువును తీసుకెళ్తున్నావు. నీ చెల్లి ఉంటే నీ చెల్లి పరువు, నీ అన్న ఉంటే నీ అన్న పరువును తీసుకెళ్ళావు. చివరికి తండ్రి చనిపోయాడు, భార్య ముందు ఉరిపెట్టుకున్నాడు. కిటికీలో నుంచి చూసిన ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? పిచ్చిదైపోయింది. వాళ్ళిద్దరిని చూసిన కొడుకు చక్కగా మందిరానికి వెళ్ళేవాడు, అతడు ఏం చేశాడంటే తాగుబోతయ్యాడు. అతనే సాక్షి. ఏంటన్నా మా కుటుంబం. అప్పుడు అనిపించి, ఈ వాక్యం తెలిసి ఉంటే ఆ పాప ఆ నిర్ణయం తీసుకునేది కాదు కదా అనుకున్నాను. అందుకే ఎప్పుడు మన నిర్ణయాలు దేవుని ఆలోచనలో కలవాలే తప్ప నువ్వు స్వయం నిర్ణయం ఒక కుటుంబంలో నీ తండ్రినే చంపుకునే స్థితికి వచ్చింది. అందుకే మన పిల్లలతో ఎప్పుడు మాట్లాడుతుండాలి. మనం సీరియల్లోనో సినిమాల పిచ్చిలోనో పడి ఏదో అరాకొరా భక్తి కాదు నా పిల్లలు ఉండాల్సింది. ఎప్పుడు నాతో మాట్లాడాలి, పిల్లలు నాతో మాట్లాడాలి. మీ తల్లితో ఫోటోలు దిగినవి ఏమన్నా ఉంటాయమ్మా మీకు? స్నేహితులతో బోల్డ్ ఉన్నాయి. తండ్రితో కొడుకులు దిగిన ఫోటోలు నాకు కావాలని అడిగితే పాస్టర్ ఒక ఆయన తండ్రి గురించి పాట రాశాడు. ఆ పాట కోసం తండ్రితో పిల్లలు ఏమైనా తిరిగాని అడిగితే తక్కువ వచ్చాయండి, చాలా తక్కువ వచ్చాయి. మీ నాన్నతో నువ్వు ఏ రోజన్నా ఉండగలుగుతున్నావా? కనుక ఈ కుటుంబం దేవుని కుటుంబం లాగా ఉంటే చక్కగా అసలు ఆ మరణం, భక్తుల మరణం ఎందుకు విలువైంది అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 3 మరణాలు త్వరగా చూపిస్తాను మీకు. మొదటి మరణం చూద్దాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. హఠాత్తుగా వచ్చే మరణాలు ఏంటి చెప్పండి? ఏమండి, హఠాత్తుగా వచ్చే మరణాలు ఏంటి? హార్ట్ అటాకు. హఠాత్తుగా చనిపోయాడు అనగానే మనం ఏమనుకుంటాం? అబ్బా భలే మంచి చావండి, చచ్చిపోయినట్టే లేడండి, ఇంకా నయం, చావలేదనలేదు. శవం దగ్గరికి వెళ్ళి మాటలు ఏంటంటారండి వాళ్ళు? భలే చచ్చిపోయాడండి, నిద్రపోయినట్టే ఉన్నాడండి. కానీ దేవుడు అంటున్నాడు, ఆ మరణం వెనక ఎన్నో గద్దింపులు ఉన్నాయి. కాబట్టి క్రైస్తవుడు ఎంత అదృష్టవంతుడంటే, దేవుడు ఏది దాచుకోకుండా రాయించిన గ్రంథం తెలుసుకున్నవాడే క్రైస్తవుడు. మరణం గురించి చెప్పాడా లేదా? మీ ఆయుష్ ఎంతకాలం అన్నాడు? ఆవిరి వంటి బ్రతుకు. స్త్రీలకు ఎక్కువ తెలుసు కదా, అన్నం వండేటప్పుడు ఆవిరి అలా కనపడి మాయమైపోద్ది. అలాంటి బ్రతుకండి మనది. ఇప్పుడు కాదు, యాకోబు గారు పత్రిక రాసేటప్పటికే ఇలా ఉంది. మనిషి ఏమనుకుంటున్నాడంటే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణం పోయి 1 సంవత్సరం ఉండి లాభం సంపాదించుకుందాం రండి అని చెప్పుకున్న వారులారా, మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు కారా? ఏమండి, ఆవిరి వంటి బతుకు ఆశలు ఎందుకండి చెప్పండి? దేవుడు ఏమంటున్నాడు? ఒరే, ఈ క్షణం ఏం జరుగుతుందో నీకు తెలుసా? అంటే ఈ మరణంలో ఎన్ని గద్దింపులు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. మనం ఇంటికి పోయేదా గ్యారంటీ ఉందండి? పెళ్ళి కొడుకండి, పెళ్ళికి డీజే పెట్టుకున్నాడు, భీకరమైన సౌండ్. ఇప్పుడు డీజే ఖర్చు ఎంత తెలుసా అండి? ₹1,00,000 అంట మొన్న పెట్టారు. మొన్న 3 లక్షల డీజే పెట్టారు. ఆ డీజే సౌండ్ అక్కడ మోగుతుంటే ఇక్కడ గుండె అదురుతుంటుందండి. ఈ పెళ్ళి కొడుకునేమో గుర్రం మీద కూర్చోబెట్టారండి, ఆ సౌండ్కి కింద పడిపోయిందండి. ఏమైందని హాస్పిటల్ తీసుకెళ్తే ఈ డీజే సౌండ్కి ఇటు చచ్చిపోయిందండి అన్నాడండి. పెళ్ళి కొడుకు చచ్చిపోయిందండి. నువ్వు డీజే పెట్టుకుందని నీ చావు తెచ్చుకోవటానిక? కాబట్టి భార్యతో పిల్లలను కలిగి తరతరాలకు మాదిరి చూపవలసిన వాడు ఏమైపోయాడు చెప్పండి? కనుక మరణం అనేది హఠాత్తుగా వస్తుంది అని అంటున్నాడు. దీని వెనక దేవుని గద్దింపులు ఉన్నాయి. ఏదన్నా మారాలనుకుంటున్నావా? ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజే నిర్ణయం తీసుకో. రేపు అని దినముండగానే మారు మనస్సు పొందండి. నేడే రక్షణ దినము, ఇదే
అనుకూల సమయం. ఇప్పుడు ఇంకొక మరణం చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59. మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్లోని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకని నిద్రించాను. చాలా. ఇది రెండో మరణం. ఇందాకల మరణం ఎలా ఉంది? హఠాత్తుగా చనిపోయాడు. ఈ మరణం రాళ్లతో కొట్టి చంపుతున్నారు. ఈయన మనం ఆలోచిస్తే అబ్రహాముతో మొదలుపెట్టాడు, యేసుక్రీస్తుతో ముగించాడు. మన ప్రసంగాలు కూడా ఎప్పుడు ఉండాలంటే చరిత్ర తీసుకోవాలి. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన వల్లనే రక్షణ, ఆయన వల్లనే నిత్య జీవం, కాబట్టి ఆయనతో ముగించాలి. ఎవడి ఒక చావుకు ముందు ఎంత గొప్ప ప్రసంగం చెప్పాడు. లోకం అనుకోవచ్చు అతన్ని వీడ్చి ఊరు వెలుపల గవిని యొద్దకు ఈడ్చికెళ్తున్నారు, ఇది కుక్క సావు అని లోకం అనుకోవచ్చు. దేవుడు అంటున్నాడు ఇది వీరుడి మరణం అంటున్నాడు దేవుడు. ఇది వీర మరణం కాకపోతే ఏంటి చెప్పండి? ఒక చావుకు ముందు ప్రసంగం దేవుడి గురించి. అందుకే ఆయన గురించి హతసాక్షి, మొట్టమొదట సంఘం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదట హతసాక్షి ఎవరంటే స్టెఫెన్ గారు. ఏమంటే రాళ్లతో కొట్టి చంపటం అనేది చాలా భయంకరమైన శిక్ష తెలుసా? అటు గల్ఫ్ దేశాల్లో వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపాలి. ఇది ఎక్కడిది? బైబిల్లో ఉన్న చట్టమే. దొంగతనం చేశాడు అనుకోండి, ఏం చేయరు, 2 చేతులు నరుకుతారు. వాడిని చూసిన ప్రతివాడు ఏమనుకుంటాడు, అమ్మో ఏ పని చేసుకోవాలన్నా 2 చేతులు ఉండాలి, ఈ 2 చేతులు నరికాడంటే జీవితంలో దొంగతనం చేయకూడదు. ఏమంటే అలాంటి భయంకరమైన చట్టాలన్నా ఏమన్నా నేరాలు ఘోరాలు ఆగుతున్నాయంటారా? మరి ఎక్కువ అయితే దిశను పాడు చేశారు. ఏమండి ఈ హైదరాబాద్ పట్టణంలో దిశ చట్టం వచ్చింది. ఆగారు అనుకున్నారా? దిశని పాడు చేసిన 10 రోజులకే ఒక దళిత స్త్రీని 5గురు భయంకరంగా చంపారు. దిశ కంటే భయంకరంగా చంపారు. ఏమన్నా ఆగుతున్నాయి అనుకున్నారా? అది జరిగిన కొద్ది రోజులకి ఏం జరిగింది తెలుసా? 4 సంవత్సరాల పాపను పాడు చేశాడు. ఈ మాటలు వింటేనండి ఈ దుర్మార్గాలన్నీ ఆగుతాయండి. నిజంగా మనకు కూడా చూడండి, లోకంలో ఉన్నప్పుడు ఆశపరులుగా, దొంగలుగా, దోచుకునేవారుగా, వ్యభిచారులుగా లేమా? ఈ మాట చూడండి మనల్ని ఎంత కంట్రోల్ చేస్తుందో. మరలా వాటి వైపు వెళ్లకుండా మనం బ్రతుకుతున్నామంటే ఇదిగో ఈ మాటలు. బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా నా మాట అంటున్నాడు. కనుక ఇది వీరుడి మరణం. ఇలాంటి మరణం ఎవరికి వచ్చినా సంతోషం. యేసు ప్రభువా ఈ నేరం వారి మీద మోపొద్దు అని మోకాళ్ళు ఉంటున్నాడండి. ఎంత దెబ్బలతో ఉన్నవాడు. మనం పొద్దున్నే లేచి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయం కదా. ఆకాశంలోకి ఒక పక్షి ఎగురుతుంది అంటే 2 రెక్కలు కావాలి. మనం కూడా ఈ లోకాలను దాటుకొని వెళ్ళాలంటే 2 మన జీవితం ఉండాలి. 1 వాక్యము, 2 ప్రార్థన. యేసుక్రీస్తు జీవితంలో ఈ 2 మనకు కనపడతాయి. మరి ఆయన పోలి నడుచుకోవాల్సిన మనలో ఏమైనా కనపడుతున్నాయా? ఏదో వస్తున్నాం, వింటున్నాం, నవ్వుకుంటున్నాం. ఒక వాక్యం వినగానే కళ్ళెంబట నీళ్లు రావాలి, ఏడుస్తుంటాడు. మారు మనస్సుకు కలిగిన దుఃఖం అది. ఏదో వింటున్నావు, నవ్వుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావు అంటే నీకేం అర్థం కావట్లేదు. నువ్వు ఇంట్లో సీరియల్ చూసి నవ్వుకుంటున్నావు, జబర్దస్త్ చూసి నవ్వుకుంటున్నావు. దేవాలయంలో కూడా మీకు నవ్వులేంటండి? దేవాలయంలో కూడా ఆయన మాట వినగానే భయం పట్టాలి. వాక్యం ఏమి ఇలా ఉంది, నా బ్రతుకేంటి ఇలా ఉంది, ఇప్పుడు నేను చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఏంటి, నా పిల్లలేంటి? ఆయన చూస్తే అలా బతుకుతున్నాడు, పిల్లలు చూస్తే ఎలా ఉన్నారు, ఏంటయ్యా ఈ జీవితం అన్న ఆలోచన మర్చిపోయి ఎంత ధైర్యంగా బతుకుతున్నారండి. ఒక్కసారి ఆలోచించండి. ఇది వీరుడి మరణం అండి. అనేకులను క్రీస్తు వైపుకు తీసుకెళ్ళటానికి ఒక ప్రసంగం చేశాడండి. క్షమాగుణాన్ని నేర్పుతున్నాడండి. రాళ్లతో కొట్టి చంపుతున్నాడు కూడా క్షమించండి అంటున్నాడంటే అసలు ఎంతకంటే ప్రేమ ఏముందో చెప్పండి? ఇంతకంటే ప్రేమ. ఆత్మ ఫలము ఇతనిలో కనబడట్లేదా మనకి? ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ. క్షమించు నాయన అంటున్నాడు. యేసు ప్రభుని క్షమించు ప్రభు అంటున్నాడు. రాళ్లతో కొట్టి రక్తం కారుతుంటే ఏమంటే రాయేసి చంపేవాడు సున్నితంగా ఎత్తాడండి. రెట్ట కొంది విసురుతున్నారు, ఊరి గౌరికి వీడ్చుకెళ్ళిపోతున్నారు. రక్తం కారుతుంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితంలో ప్రభు బల్ల తీసుకునేటప్పుడన్నా మోకరిస్తామండి?
ప్రభు వల్ల తీసుకుంటున్నప్పుడు ఎందుకు మోకరించాలి తెలుసా? క్రీస్తు ఎదుట, దేవుని ఎదుట ప్రతి వాని మోకాళ్ళు వంగాలి. అది నీ భక్తిని గురించి చూపించేది విధానం. ఎవరో ఎమ్మెల్యే వస్తేనే ఇట్లా చేతులు కట్టుకుంటాడు. ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే, 5 ఏళ్ళుండే ఎమ్మెల్యేకే నువ్వు భయపడుతున్నావు? ముల్లోకాల చక్రవర్తి, కన్నవాడు, ఉన్నవాడు, భీకరుడు, భయంకరుడు. ఏదా భక్తి? ఏది? ఏదండి మనుషుల్లో భక్తి? ఏది? పైకి భక్తి గలవారై ఉండి దేవుని శక్తిని ఎరగని వారై లేవా మనం? చెప్పండి. అసలు నీ భక్తి నీవు దేవాలయంలో కన్నా టైంకి వస్తున్నావా లేదా తెలిసిపోద్ది. ఆయన భక్తి చూడండి, మోకాళ్ళుని అవసరం అండి. భక్తుల మరణం అన్నాడు. 3వ మరణం ఆదికాండము 49వ అధ్యాయం 33వ వచనం. యాకోబు చాలా, ఇది మంచం మీదకు వచ్చి చనిపోయే చావండి. దీన్ని ఎంతమంది కోరుకుంటారు చెప్పండి? ఒక మనిషి మంచం ఎక్కాడు అంటే వాడికి జ్ఞానాన్ని కలగజేస్తుంటాడు. ఒరే జీవితం ఇదిరా, ఉరుకులు పరుగులు ఈ జీవితం చూడండి. రోడ్డు మీదకి వెళ్ళి చూడండి, ఉరుకులు పరుగుల జీవితం. కానీ ఒక చోట ఆగిపోవాలి, అదే మరణం. దేని కొరకు నీ పరుగు చెప్పండి? కోటి విద్యలు దేని కొరకు చెప్పండి? కూటి కొరకు. మహోన్నతుని విద్యను వదిలిపెట్టి ఈ లోకంలో నీకేదో బ్రతుకుందంటూ ఆరాట పడుతున్నావు చూసావు, అక్కడ లేదు అంటున్నాడు. అంటే తండ్రి మంచం మీదకి వచ్చి కుమారులను దీవించాడు. ప్రతి కుమారులు తల్లిదండ్రులని ఏం చేయాలి? ప్రేమించాలి, సన్మానించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఏమన్నాడు తెలుసా అపోస్తుడైన పౌలు గారు? నీ తల్లిని తండ్రిని సన్మానించు, నువ్వు దీర్ఘాయుష్షు అవుతావురా అని అన్నాడు. ఇది నేను ఫుల్లుగా నమ్ముతానండి. అందుకే ఈ మాట చదివినప్పటి నుంచి మమ్మల్ని అమితంగా ప్రేమించాను, అమితంగా చూసుకున్నాను. అంతకుముందు మమ్మల్ని లెక్క చేసేవాడు. ఊక పొద్దు లేదో సోది చెబుతాడు అంటే మంచి మాటలు నాకు ఎట్టున్నాయి? సోదే, అసలు పట్టించుకునేవాడిని కాదు. మమ్మీ ఇంటికి వస్తే ముసలామె ఏముందిలే అనుకుంటున్నా తప్ప రేపు నేను ముసలోని అవుతాను, నా పరిస్థితి ఏంటి అన్న ఆలోచన లేదు. ఈ మాట చదువుకున్న తర్వాత నేను అనేక మంది పిల్లలకి చెప్పేది ఏంటంటే, నీ తల్లిని తండ్రిని ముసలితనంలోకి వచ్చిన తర్వాత నువ్వు వాళ్ళని చూసుకో, నువ్వు దీర్ఘాయుష్మంతుడు. భూమి మీద గురించి చెబుతున్నా, భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అంటే దేవుడిచ్చిన ఆయుష్ కాలం అంతా చక్కగా బ్రతుకుతావు. అమ్మ మంచం ఎక్కింది అనుకోండి, ఆడపిల్లలు ఏం చేయాలి చెప్పండి? అమ్మ డబ్బులు ఇస్తాను, లేకపోతే డబ్బులు ఇచ్చి ఈరోజు కొంచెం సమాజం నన్ను తిట్టిద్దాం అనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వృద్ధుల ఆశ్రమానికి పంపిస్తున్నారు. ఇక్కడ ఒక మాట యథార్థ గాథ, కథలో చెప్పను, యూట్యూబ్లో ఉంటాయి చూడండి. మీడియా అబద్ధం చెప్పుద్దండి. ఈరోజు చిన్నపిల్లలతో టీచర్ అంటుంది, ఈరోజు మనం వృద్ధుల ఆశ్రమంకి వెళ్తున్నాం. అనాథాశ్రమాలు వేరు, వృద్ధుల ఆశ్రమాలు వేరు. అనాథలు అంటే ఎవ్వరు లేని వాళ్ళని వాళ్ళ డబ్బులతో వాళ్ళే చక్కగా చూస్తారు. అంటే వృద్ధుల ఆశ్రమాలు అంటే పిల్లలే డబ్బులు ఇచ్చి, ఇదిగో నా భార్య వల్ల ఏదో నాకు ఇబ్బంది ఉంది, మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుని డబ్బులు కడతారు. ఈ అనాథాశ్రమాలకు వెళ్తే ఈ పిల్లలతో చెబుతుంది టీచర్, ఏమంటుందంటే ఇదిగో మనం ఆశ్రమంలోకి వెళ్తున్నాం, వృద్ధులు పాపం తల్లిదండ్రులు వాళ్ళ కష్టాన్ని ఇచ్చి పెంచి పెద్దవాళ్ళని చేసి వాళ్ళు ఏళ్ళ కాస్తులు సంపాదిస్తే ఇంటికి ఒక వాళ్ళు వస్తారు కదండి. ఎవరు వస్తారు చెప్పండి? ఎప్పుడు కూడా పురుషుడు తల్లిని ప్రేమిస్తాడండి. ఎందుకంటే మొట్టమొదట పిల్లలు పలికే ప్రతి మాట అమ్మ తల్లికి ఆనుకొని బ్రతికినోడు కాబట్టి ప్రేమిస్తారు. కానీ అమ్మ మీద ప్రేమ ఎప్పుడు పోతుందో తెలుసా? బయట నుంచి ఒక ఆమె వచ్చిందిగా, భార్య, మీ అమ్మ వల్ల ఇసిగిపోతున్నానండి అంటుంది. వామ్మో, ఆ యాక్టింగ్లు చూస్తేనండి అన్న ఇందాకల నటి మహానటి కదా, 4 ఎక్కించి చెప్పటం. ఇప్పుడు ఈయన కూడా ఏం చేస్తాడు? భార్యనేం విడనాడకూడదు, వాక్యం తెలిసిన వాళ్ళ బాధ. ఎలా? అమ్మనేం వదులుకోకూడదు, నలిగిపోతుంటుందండి. బయటపడే సువార్త శ్రమల కంటే ఇంట్లో శ్రమలు ఎక్కువండి. ఇంట్లో బాగుంటేనండి పురుషుడు ఎంత బలంగా ఉంటాడో తెలుసా? ఒక తల్లి మంచం ఎక్కితే అర్థం ఏంటో తెలుసా? బట్టలేసిన అమ్మకి బట్టలు వేసుకునే అవకాశం నీకు ఇచ్చాడు దేవుడు. అన్నం పెట్టిన అమ్మకి అన్నం పెట్టుకునే ఛాన్స్ ఇచ్చాడండి మీకు. అర్థం అవుతుంటుందా?
నాన్న మంచం ఎక్కితే నడక నేర్పిన నాన్నను నడిపించుకునే ఛాన్స్ నువ్వు నాకు ఇచ్చావయ్యా అని కళ్ళమ్మ నీళ్ళు తిరుగుతాయండి. తండ్రి ఉండి కూడా తండ్రి లేని అనాథలాగా పెరిగామండి మేము. తండ్రి విలువ ఏమన్నా అర్థమవుతుందా? తల్లి విలువ ఏమన్నా అర్థమవుతుందా? తల్లిని తండ్రిని దూషిస్తేనే చంపేస్తాను రా నిన్ను అన్నాడే. నీ కొరకే కదా వాళ్ళు ఇన్ని చేసేది అంటే ఈ మాటలు చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుందండి. మనం ఏదో వినిపోతున్నాం కానీ జీవితం అంతా ఇక్కడే ఉందండి. ఆనందం అంటే డబ్బులో ఉంది, లోకం బయట ఉందనుకుంటున్నాం. లేదు, నీ కుటుంబంలో ఉందయ్యా ఆనందం. నీ తల్లిని తండ్రిని సన్మానించురా. 20 సంవత్సరాలు నువ్వు ఈ ఆకారంలోకి వచ్చి నీ చదువులు ఇవి కాదురా అంటున్నాడండి. ఏమర్థం అవుతుంది మనకు చెప్పండి? మంచం మీదకి వచ్చే మరణంలో ఎంత జ్ఞానం దాచాడు దేవుడు చెప్పండి. అన్నం పెట్టింది కదరా నీకు నీళ్ళు, అన్నం పెట్టుకో. ఇప్పుడు ఈ పాప వచ్చి అంటుందండి, ఈ పాపలను అందరిని తీసుకొచ్చారు. అమ్మ మీరు వెళ్ళి వృద్ధులకి అన్నం పెట్టండి అంటే వాళ్ళు చేతులతో కలిపి ముద్దలు పెడుతుంటే ముసలో లేడుతున్నారండి. అప్పుడు ఒక పాప రివర్స్లో చేస్తుంది. ఏంటంటే ఈ పాప వెళ్ళి ఆ ముసలామని చూసి ఏడుతుంది. ఏంటమ్మా ఏడుతున్నావు, మీ నాయనమ్మ ఏమన్నా గుర్తొచ్చిందా అని అడుగుతుంది టీచర్. నాయనమ్మ గుర్తు రావటం కాదు టీచర్, ఈమె మా నాయనమ్మ అంటుందండి. ఏంటి మా నాయనమ్మ ఎక్కడుంది ఏంటి, బంధువులు ఇంటికి పంపించా అన్నాడు మా నాన్న, ఈమె మా నాయనమ్మ అండి అని అంటుంది. ఏమన్నా నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు చెప్పండి. ఏమంటే నా కొడుకు ఎవరో తెలుసా, సమాజంలో పెద్ద పేరున్న డాక్టర్ అండి అంటుంది. ఎంత దుర్మార్గుడా, కన్న తల్లిని అనాథలా వదిలేసిపోయిన వాడెవడో తెలియాలి చెప్పంటే వద్దు అంటుందండి. తల్లి ప్రేమ చూడండి. వద్దమ్మా నేను పేరు చెప్పను. ఏమ్మా అంటే నా కొడుకుని నవ్వులు పాలు చేయటం నాకు ఇష్టమా. అదండి తల్లి ప్రేమ. అర్థమవుతుందా మీకేమన్నా? ఎందుకు జీవితాలు ఇలాగ మన క్రైస్తవులు జీవితాల్లో కూడా ఆ వెలుగు లేదు, ఆ ప్రేమ లేదు అని అంటే ఇదిగో ఈ మాటలు చెప్పేవాళ్ళు లేరు. కరుడు గట్టిన ఈ హృదయాలను మార్చే ఈ వాక్యము లేదు. వీళ్ళ మరణం ఎందుకు విలువైందో ఇప్పుడు చెప్తాను, బాగా మనసు పెట్టండి. ఎందుకంటే భక్తుల మరణం నా దృష్టికి విలువైనది. అన్ని మరణాలు నాకు దృష్టికి విలువైనవి కాదు. అసలు వాళ్ళు నా గురించి చెప్పలేదు, నేను ఎవరో తెలుసుకోలేదు. ఒరే మీరు తెలుసుకున్నారు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా అన్యుల గురించి పెద్ద పట్టించుకోడు. నా పిల్లలు ఎలా బ్రతుకుతున్నారు, నేను కూడా చూడండి ఈ కుటుంబం ఎట్ట బతుకుతుందో నాకు అనవసరం. నేను సేవకుణ్ణి మా ప్రాంతంలో, నా పిల్లలు ఎట్ట బతుకుతున్నారు, నా పిల్లలు ఎట్ట బతుకుతున్నారు. దేవుడు కూడా అదే అడుగుతున్నాడు. భక్తుల మరణం విలువైందంటే ఆ భక్తుల జీవితంలో విలువైనవి ఏదో ఉండాలి. ఆ విలువైనవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. ఇలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. ఏమండి, ప్రతి క్రైస్తవుడు దేవుని పిల్లలైతే, దేవుని మాటల కొరకు బ్రతికిన వాడు భక్తుడైతే, ఈ భక్తుల్లో ఏముంది? ఇలువ పెట్టి కొనబడిన రక్తం. దానికి మూల్యం చెల్లించలేం. విలువైనది. ఇప్పుడు చెప్పండి, దేవుని దృష్టికి విలువైనది ఏది? మరణం. వీళ్ళల్లో ఏముంది? యేసుక్రీస్తు రక్తం. ఈ రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసే రక్తం. రైతులకి చెప్తున్నారు ప్రభుత్వాలు, రైతు రుణాలు రద్దు అనగానే ఏం చేస్తున్నారు? పరుగున వెళ్తున్నారు. పాప రుణాలు తీస్తాను రండి అంటున్నాడు. పాపులను పిలుస్తున్నాడు. ఒక్కడన్న వెళ్ళి రక్షణ పొందుతున్నాడండి. అసలు రక్షణ విలువ తెలుసా నీకు? ఇప్పుడు విలువైనది ఏంది చెప్పండి? యేసుక్రీస్తు రక్తం అమూల్యమైనది అని అంటున్నాడు. 2 పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంషమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. చాలమ్మా, మీరు ఎరుగుదురు కదా. మీరు మనలో ఏముందంట? విలువైన ఆయన రక్తం మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు. ఇంకా తెలియలేదా?
మనలో ఏముందో తెలుసా? విలువైన ఆయన రక్తం. ఎందుకు క్రైస్తవుడికి ఇంత విలువ? ఆయన రక్తం చేత కడగబడ్డాం. ఏమంటే పాపం చేసిన వాడికి విలువ ఉంటుందా? వ్యభిచారం చేసే స్త్రీని రండి మేడం ఇక్కడ కూర్చోండి అంటారండి? అసలు వాళ్ళతో మనోళ్ళు ఎవరన్నా ఉంటేనే ఏమంటాం? నీకు బుద్ధి ఉందా? ఆమె ఎలాంటిదో తెలుసా నీకు? పోలీసులు వ్యభిచారం చేసే వాళ్ళని పట్టుకోవడానికి వస్తే మంచి అమ్మాయి కూడా అక్కడ వెళ్ళి నిలబడి మాట్లాడుతుంది అనుకోండి, ఇప్పుడు ఆయన వచ్చి ఎవరిని ఎక్కిస్తారు? ఈ మంచి అమ్మాయిని కూడా ఎక్కిస్తారు. అదేంటి సార్, నేను ఏ పాపం ఎరుగున్నా నాకు తెలియదు సార్, నేనేదో మాట్లాడంటే నీకు తెలియదా? నీకు తెలియదు, నువ్వు ఆమెతో ఎందుకున్నావు? దొంగోడు పక్కన మంచోడున్నా మనకెందుకు ఇంత ఇలువ వచ్చింది అంటే ఆయన రక్తంలో కడగబడ్డాం, పరిశుద్ధ జనముగా ఉన్నాం కనుక ఆ ఇలువ వచ్చింది. 2 సామెతల గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేమియు దానితో సాటి కాదు. చూసారా, ఇప్పుడు జ్ఞానం ఎంత విలువైంది అంటున్నాడు. మనం విలువైన ఏమనుకుంటున్నాం? బంగారం అనుకుంటున్నాం కదా, వజ్రాలు అనుకుంటున్నాం, స్థలాలు పొలాలు అనుకుంటున్నాం. ప్రాణం పోతే అన్నీ వదిలిపెట్టిపోతున్నాం. ఇదే విలువైంది. జ్ఞానం విలువైంది అని అంటున్నాడు. ఎంత విలువైందో తెలుసా? నీ ఆత్మను రక్షించే శక్తి గలది వాక్యం. ఆ వాక్యమైన క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఇక్కడ ఏది లేదు అంటే బ్రతుకు లేదు, అందరినీ నిత్యము జీవింపజేయాలని నిత్య జీవాన్ని అనుగ్రహించి పోయాడు. అందుకే ఈయన పంపిన ఆయన ఎవరో, ఈ జీవం అనుగ్రహించిన ఆయన ఎవరో అంటే ఈ జీవాన్ని దేంతో పోల్చాడు? జీవాహారము నేనే, నన్ను భుజించువాడు మరణం రుచి చూడడు అన్నాడు. అంటే ఆత్మీయమైన ఆహారం పెట్టేది దేవుడే, భూ సంబంధమైన శరీరమైన ఆహారం పెట్టేది దేవుడే. అందుకే యెషయా గ్రంథం 3లో ఉంటుంది, చదవాల్సింది. అన్నోదకముల ఆధారమంతయు పోషణయు పోషణాధారము నేనే అంటున్నాడు. ఎవరంటండి మనల్ని పోషించేది? అన్నోదకముల ఆధారమంతయు పోషణయు పోషణాధారము నేనే అంటున్నాడు. ఆ తండ్రి మీకు ఆహారమే కాదయ్యా, నిత్య జీవమైన నన్ను కూడా పంపాడు. జీవాహారము నేనే, నన్ను భుజించువాడు ఎన్నటికి మరణం చూడడం. కనుక వాక్యం విలువైనది, దీని కొరకు ప్రయాసపడండి. ఏమున్నాయి భక్తుల జీవితాల్లో? అమ్మా, రక్తం ఉంది, 2 వాక్యం ఉంది, 3 ఏముందో చూద్దాం, చూసి ముగించుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. చాలమ్మా, ఏదంటే అమూల్యమైంది? విశ్వాసము. విశ్వాసము లేకుండా దేవుని సన్నిధికి చేరుట అసంభవం. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. తిమోతి, కొందరు అట్టి విశ్వాసం నుండి తొలగిపోయి ఓడ బద్దలైన వారి వలె ఉన్నారు. అంటే విశ్వాసం అనే నీ ఓడ మునిగిపోయిందా, ఈ జన సముద్రంలో మరలా కలుస్తావు, పాపపు జీవితంలోకి వెళ్తావు. అందుకే ఇవన్నీ ఉన్నాయి కనుకనే ఆ భక్తుడు అంటాడు, రక్షణ పాత్రతో నీ యొద్దకు వస్తున్నాను, నా మరణమే నీకు విలువైనదైతే ఇదిగో ఈ మరణం ద్వారా నీ యొద్దకు వస్తున్నాను ఆయన అన్నాడు. యెహోవా భక్తుల మరణం విలువైనది అంటున్నాడు. ఆలోచించండి, మీరు కూడా మీ తల్లిని తండ్రిని సన్మానిస్తే నీ మరణం నీ దగ్గరకు రానివ్వడు. ఎందుకో తెలుసా? నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతారు అన్నాడు. కనుక తల్లిదండ్రులు చక్కగా చూసుకోండి. భక్తి అని అంటే ఏదో వాక్యం చెప్పాలి వెళ్ళాలి కాదు, ముందు కుటుంబాలు ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ ఇందులోనే ఉంది. అప్పుడు భక్తుల మరణం యెహోవా దృష్టికి విలువైనది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, కృపగలిగిన తండ్రి, నీ పిల్లలను మమ్మల్ని ప్రేమించి ఈ విలువైన మాటలు మీరు తెలియజేసినందుకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు. నాయన, నీ పిల్లలు మరి సత్యంలో ఉండి ఇంకా లోతైన విషయాలు అన్నగారి ద్వారా విని మీకు విలువ ఇవ్వాలని
నాయన విలువ గలవి ఇవని